మనకు ఇప్పుడు సేఫ్ డెమోక్రసీ మనం చేయాలి. ఇది మన ఫండమెంటల్ ప్రిన్సిపల్ మీద అటాక్. వన్ మ్యాన్ వన్ ఓట్. మాకు ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ కావాలి. ఇదే మా రిక్వెస్ట్. సో ఏం మాకు కనిపిస్తుంది అంటే బీజేపీ పబ్లిక్ పని చేస్తలేదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని మాట్లాడుతున్నారు. దాని తర్వాత పబ్లిక్ పని అయితలేదు, కానీ వాళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు. ఎట్లా గెలుస్తున్నారు? సో వాళ్ళ దగ్గర ఉన్నది పవర్, పన్నా ప్రముఖ్, పన్నా ప్రచారక్. అది ఏమంటే ఒక్క ఎలక్ట్రల్ పేజ్కి వాళ్ళ దగ్గర ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడరే దొంగ ఓట్లు, చోర్ ఓట్లు తయారు చేస్తున్నాడు. ఆ చోర్ ఓట్లు గురించినే వాళ్ళు గెలుస్తున్నారు అని రాహుల్ గాంధీ గారు అక్కడ చెప్తున్నారు. నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో ఈ చోర్ ఓట్లతోనే ఎంఐఎం గెలుస్తుంది అని చూపిస్తున్నా. రాహుల్ గాంధీ చెప్పేది, ఫిరోజ్ ఖాన్ చెప్పేది సిమిలారిటీ ఏమంటే ఎంఐఎం ఎట్లా దొంగ ఓట్లు తయారు చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది, అట్లనే సేమ్ బీజేపీ అదే అట్లాంటి ఓట్లు తయారు చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ప్యాటర్న్ ఇద్దరిది సేమ్. ఈ ఎంఐఎం పార్టీ ఇక్కడ చిన్న దొంగలు, వాళ్ళు అక్కడ పెద్ద దొంగలు.